అక్షయమైన ఆత్మీయ దీవెన. ప్రభునందు ప్రియులారా, దీవెన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తున్న మీకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభాలు. వారం వారం ఈ కార్యక్రమాన్ని ఈ ఛానల్లో మీరు వీక్షిస్తున్నందుకు మీకు వందనాలు. ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించాలని కోరుతా ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలు, మీ యొక్క సమస్యలు ఈ రోజే మాకు తెలియచేయండి. టెలిఫోన్ ద్వారా కానీ, ఉత్తరము ద్వారా కానీ ఈరోజే మీరు మా ప్రేయర్ టవర్కు, దీవెన ప్రేయర్ సెంటర్కు మీరు తెలియచేయండి. ఈ ప్రేయర్ టవర్ యొక్క నెంబర్స్, టెలిఫోన్ నెంబర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనబడతా ఉన్నాయి. ఈ స్క్రీన్ మీద కనబడే నెంబర్లకు మీరు ఫోన్ చేయండి. దైవజనులు, పరిశుద్ధాత్మ పూర్ణులు, ప్రార్థనా వీరులు మీ ప్రార్థన అవసరతలు విని మీ కొరకు ప్రార్థన చేస్తారు. అలాగనే మీరు ఉత్తరాలు రాయండి. ఉత్తరాలు రాస్తే ఆ ఉత్తరాలు మేము చదివి మా ప్రార్థన సెంటర్లో మేము వాటి కొరకు ప్రార్థన చేస్తాం. ఏదో టెలివిజన్ కొరకు మేము ప్రేయర్ సెంటర్ పెట్టలా. అనేక సంవత్సరాల నుండి టెలివిజన్ పరిచర్యలోనికి మేము రాకముందు నుంచి అనేక సంవత్సరాలుగా ఈ యొక్క రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా ప్రేయర్ టవర్ ఉంది. ప్రతిరోజు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మీ గురించి కూడా ప్రార్థన చేసే బాధ్యత దేవుడు మాకు అప్పగించాడు. గనుక take this opportunity and be blessed by the prayers of men and women of God. పరిశుద్ధులైన దైవజనుల ప్రార్థనలు మీరు చేయించుకుని దేవుని ఆశీర్వాదాలు పొందండి. ఈ కార్యక్రమంలో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ వాక్యం, ఈ అనుభవం, మీరు రాజమండ్రి ఎప్పుడైనా వస్తే ప్రతి ఆదివారం అద్భుతమైన ఆరాధన, పరిశుద్ధాత్మ ఆరాధన జరుగుతుంది రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా వర్షిప్ సెంటర్లో. ఫీల్ ఫ్రీ టు కమ్ అండ్ వర్షిప్ ద లార్డ్ విత్ us. ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, గత వారం రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము నుండి దైవజనుడైన ఎలీషా షునేమీయురాలు యొక్క చచ్చిన బిడ్డను ఆయన వెళ్ళడం, ఆమె యొక్క ప్రార్థనను ఆలకించడం అన్న విషయాలు మనము ధ్యానం చేసి, గెహజీ వెళ్ళినప్పుడు దేవుని కార్యాలు జరగలేదు. గెహజీ మనకు గుర్తు. గెహజీకి ఎలీషా ఇచ్చిన దండము దేవుని యొక్క కుమారుడైన యేసయ్య మనకిచ్చిన వాక్యం అనే అధికారమునకు గుర్తు. ఎవరిలో అయితే క్రీస్తు క్యారెక్టర్ ఉండదో వారిలో యేసయ్య కార్యాలు జరగవు అని చెప్పి గత ఆదివారం దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తాం. దేవుని బిడ్డలారా, ఈ వారం అదే వాక్యాన్ని కొనసాగిస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన లేఖన భాగాలను మనము ధ్యానము చేస్తా ఉన్నాం. మరొక్క మారు నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం చదువుతూ ఉన్నాను. తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి. ప్రభునందు ప్రియులరా, దైవజనుడైన ఎలీషా షునేమీయురాలు యొక్క ప్రార్థన అని చెప్పుకోవచ్చు. ప్రాధేయపడగా ఆయన ఆలకించి పట్టుదలతో ఉన్న ఆమెను కాదనలేక షునేమీయురాలు ఇంటికి వెళ్ళాడు. అంతకుముందే గెహజీ గారు వెళ్ళారు, పని జరగలేదు. ఎలీషా ఇంటికి వెళ్ళి మొట్టమొదటిగా గదిలోనికి వెళ్ళి చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ప్రార్థన చేశాడు. ఇంట్లో వాళ్ళందరినీ బయటికి పంపి ప్రార్థన చేశాడు. నీకు శోధన, బాధ, ఇరుకు, ఇబ్బందులు, తెగుళ్ళు ఎదురైనప్పుడు క్రైస్తవ విశ్వాసి మొట్టమొదటిగా చేయాల్సినది ఏంటో తెలుసా? దేవునికి ప్రార్థించడం. నేను ప్రవక్తను కదా, నేను ప్రార్థన చేయడం ఏంది?
నా శిష్యుడే వెళ్ళి ప్రార్థన చేయలేదు కదా, నేను వెళ్ళి నా శక్తినేంటో నిరూపించుకుంటాను, నా వంటి ప్రవక్త లేడు, నా వంటి అద్భుతాలు చేసేవాడు లేదని గర్వపడి వెళ్ళి అక్కడ ఏ బిడా లే అని చెప్పలా. ఏం చేశాడో తెలుసా? నాకన్నా పైవాడు ఒకడు ఉన్నాడు, ఆయన నా తండ్రి, ఆయన నా దేవుడు, ఆయన నా రక్షకుడు, ఆయన సహాయం ఈ బిడ్డకు కావాలి, నా పరిచర్యకు కావాలి అని చెప్పి మోకరించి ప్రార్థన చేయడం, యెహోవా దేవునికి ప్రార్థించడం అక్కడ మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, బిడ్డ చనిపోయి ఉన్నాడు మంచం మీద, దైవజనుడైన ఎలీషా వచ్చాడు. చూడండి, మరణం బిడ్డలను ఏలుతా ఉంది ఈ రోజుల్లో కూడా. ఎందుకు అకాల మరణాలు బిడ్డలకు? వృద్ధాప్యంలోనికి రాకుండా చిన్న వయసులోనే ప్రమాదాలకు లోనై, రోగాలకు లోనై, జబ్బులకు లోనై మరణమవుతున్న బిడ్డలను గురించి ఏనాడైనా మీరు ఆలోచన చేశారా? మీరున్న వీధిలో చూడండి, మీరున్న ఊళ్ళలో చూడండి, మీరున్న పట్టణాల్లో చూడండి, మన దేశములో చూడండి, అకాల మరణములకు గురవుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో పసిపిల్లలు ఉన్నారు. మరణం బిడ్డలకు అకస్మాత్తుగా రావడానికి కారణం ఏంటి? ఇంకా తేటగా చెప్తాను. ఎవరింట్లో అన్నా గర్భం నిలబడడం లేదనుకోండి, గర్భస్రావం జరుగుతుందనుకోండి, కారణమేంటి? ఎవరి ఇంట్లోనన్నా వృద్ధాప్యంలో ఎవరు రాకుండగా, 70 సంవత్సరాలన్నా బ్రతకుండగా, 75 సంవత్సరాలన్నా బ్రతకుండగా, 60 సంవత్సరాలన్నా బ్రతకుండగా అకాల మరణమునకు గురై సమయము కాని సమయమున, స్థలము కాని స్థలములో, పరిస్థితులకు లోనై మరణిస్తున్న బాలబాలికలను గురించి, యవన బిడ్డలను గురించి ఏమన్నా మీరు ఆలోచన చేశారా? ఒకసారి యేసయ్య తాను నీటిని ద్రాక్షారసముగా మార్చిన కానా ఆయన వెళ్ళాడు. గలిలియా ప్రాంతములో ఉన్న ఆ కానాకు ఆయన వెళ్ళినప్పుడు అక్కడకు ఒక ప్రధాని వచ్చాడు. ప్రధాని అంటే ప్రధానమంత్రి అని కాదు, హీ వాజ్ ఎ నోబుల్ మ్యాన్. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ యొక్క ప్రధానిని గురించి మనకు కనబడుతుంది. ప్రధాని, నోబుల్ మ్యాన్, యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొచ్చి, నాయనా నా కొడుకు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్ ద పాయింట్ ఆఫ్ డెత్, హీ వాజ్ అబౌట్ టు డై. చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ క్షణాన చచ్చిపోతాడో తెలియదు, రోగం ఏంటో చెప్పలేదు, ఎందుకు వచ్చిందో చెప్పలేదు, ఎంత కాలము నుండి ఉందో చెప్పలేదు. చిన్న కుర్రాడు, బాలుడు, నా కుమారుడు నడయ్యా, చావడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్యా నీవు రావాలయ్యా అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. అది అక్కడ ఉంచండి. 2వ ఉదాహరణ మీకు ఇస్తాను. లూకాసు వార్త 7వ అధ్యాయములో 13వ వచనములో నాయీను అనే గ్రామం యేసయ్య వెళ్తా ఉంటాడు. అక్కడ చచ్చిపోయిన ఒక చిన్నవాడిని ఎత్తుకుని వెళ్తా ఉంటారు, పాడి మోసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఇక సమాధి చేసేస్తారు. అలాంటి సమయములో ఒక్కగాను ఒక్క కొడుకును పోగొట్టుకున్న ఆ పేద విధవరాలు ఏడుస్తూ ఊరందరూ ఆమెను వెళ్తూ ఉండగా యేసయ్య ఆ గ్రామంలోనికి వెళ్ళి ఆ శవపేటికకు ఎదురయ్యాడు. ఆగండి, ఎందుకు చిన్న వయసులో పిల్లలు మరణిస్తూ ఉన్నారు? ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా చిన్న పిల్లలు మరణిస్తూ ఉన్నారు. ఒకసారి వెస్ట్ గోదావరి నేను ఒక ఆలయానికి పునాది వేయడానికి వెళ్ళా. ఆలయానికి పునాది వేయడానికి వెళ్తే పునాది అయిపోయిన తర్వాత ఒక బాలుని ఎత్తుకొచ్చారు ఆ ఊర్లో ఉన్నవారు. ఏనాయన ఏమైంది? పిల్లవాడికి ఏంటి? అయ్యా వీడు ఎలిమెంటరీ స్కూల్ చదువుతున్నాడండి, వీడికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందండి. బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందండి. డాక్టర్లు చేతులు ఎత్తేసారండి. పూర్వం ముసలోళ్ళకే వచ్చే ఈ జబ్బులు ఇప్పుడు పడుచోళ్ళకే కాదు, చిన్న పిల్లలకు, ముసలోళ్ళకి వచ్చిన రోగాలు వస్తూ ఉన్నాయి. అకాల మరణమునకు మనుషులు గురవుతా ఉన్నారు, బాలురు బాలికలు గురవుతా ఉన్నారు. నేను యవనస్తుడిని, ఆమెను యంగ్ మ్యాన్, నేను యవన పిల్లను, నాకు ఖండబలం ఉంది, నాకు అందం ఉంది, నాకు మాటకారితనం ఉంది, నాకు టాలెంట్ ఉంది, నాకు ఎడ్యుకేషన్ ఉంది, నాకు మా నాన్న ఉన్నాడు, నాకు మా అమ్మ ఉంది, నాకు మా తాత సంపాదించిన ఆస్తి ఉంది, నాకేట్లే అని అనుకోవడానికి లేదు. మరణం ఎప్పుడు ఎవరిని ఎక్కడ కాటు
కొట్టివేస్తుందో ఏ మానవునికి తెలియడం లేదు, తెలియదు కూడా. ఎంతకాలం బ్రతుకుతాను అని నువ్వు అనుకుంటున్నావు? నీ ఆయుష్ ఎంతో నీకు తెలుసా? నీ బలము నీలో ఎంత కాలము ఉంటుందో నీకు తెలుసా? ఎంతకాలం నీవు బ్రతికి ఉంటావు? చూడండి, ప్రధానే కానీ కొడుకు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. సమాజంలో వీడిని ఆదుకోవడానికి ఎవరు లేరు. వీడికున్న అధికారం మరి కుమారుని బ్రతికించుకోవడానికి పనికి రావడం లేదు. యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొచ్చి, అయ్యా అయ్యా అయ్యా, నా కొడుకు చావడానికి సిద్ధంగా ఉన్నాడయ్యా, రా అయ్యా అంటే, యేసయ్యా నువ్వు వెళ్ళ, నీ కొడుకు బ్రతుకుతాడు. దేవుని బిడ్డలరా, ఈ రోజుల్లో కూడా క్రైస్తవ సంఘాల్లో ఏంటి, బయట ఏంటి, చిన్న పిల్లలు మరణమునకు గురవుతూ ఉండడం చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఫలాలు అకస్మాత్తుగా రాలి మాడి మసైపోవడం మనము చూస్తూ ఉన్నాం. ఫలాలు నిలిచి ఉండకపోవడం మనము చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటాడు, నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను మిమ్మల్ని? 16వ వచనంలో ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను? మీరు వెళ్ళడానికి, మీరు వెళ్ళి ఫలించడానికి, మీ ఫలము నిలచి ఉండడానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నానంటాడు. దేవుని బిడ్డలారా, ఆస్తుల గురించి అంతస్తుల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఉద్యోగాల గురించి వ్యాపారాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎడ్యుకేషన్ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఒక సంగతి, ఎప్పుడైనా నీవు సమయం తీసుకొని ప్రభువుకి నీ పిల్లల గురించి మొరపెట్టావా? నీ కుమారుని గురించి మొరపెట్టావా? నీ కుమార్తెను గురించి మొరపెట్టావా? ఎందుకు అకాల మరణం? ఎందుకు అకాల మరణం? ఆలోచించండి. బైబిల్లో ఉన్న సాదృశ్యాలే ఎత్తి మీకు చూపిస్తున్నా. లోకంలో జరుగుతున్న విషయాలు. నాకు కుటుంబం తెలుసు. ఆ కుటుంబంలో ఉన్న సంతానం కుమారులు 30 సంవత్సరాలు దాటకుండగా వరుసగా 3 ఆత్మహత్యలు చేసుకున్నారు. 30 సంవత్సరాలు దాటకుండా ఆత్మహత్యలు చేసుకున్నారు. కారణం ఎవరికి తెలియదు. కారణమేంటో తండ్రికి తెలియదు. కారణమేంటో తల్లికి తెలియదు. కారణమేంటో స్నేహితులకు తెలియదు. ఎందుకు అకాల మరణాలు తెలుసా? చెబుతాను వినండి. వాక్య ప్రకారంగా మరణం సమయము కాని సమయములో నీ కుటుంబంలోకి వస్తే అది శాపమని గ్రహించాలి. శాపం. అకాల మరణాలు శాపం. కారణము లేని జబ్బులు శాపం. వయసుతో నిమిత్తము లేకుండా వచ్చే జబ్బులు శాపం. నీవు ఎక్కడికి వెళ్ళినా ఎదురు దెబ్బలు తింటా ఉంటే అది శాపం. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏ వ్యాపారం చేసినా అది అభివృద్ధి కాకపోతా ఉంటే అది శాపం. నువ్వు ఎన్ని సంవత్సరాలు పని చేసినా అక్కడ ఆశీర్వాదం నీ మీదకు రాకపోతూ ఉంటే అది శాపం. నువ్వు ఎన్నిసార్లు పరీక్ష కట్టినా నువ్వు పాస్ అవ్వకుండా ఉంటే అది శాపం. నువ్వు ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఏ ఇంటర్వ్యూలో కూడా నువ్వు సెలెక్ట్ కాకపోవడం అది శాపం. నువ్వు ఎంత కష్టపడినా ఆ కష్టము నిలువకుండగా అది వ్యర్థమైపోవడం ఏంటి చెప్పండి? అది శాపం. శాపం శాపం అంటున్నావు. శాపం ఎలా వస్తుంది? శాపం ఎలా వస్తుంది? 2 రకాలుగా మానవులమైన మనకు శాపం వస్తుంది. మొట్టమొదటిది దుష్టత్వము వల్ల వస్తుంది. సామెతల గ్రంథానికి రండి, 3వ అధ్యాయం 33వ వచనం చదువునాయి. భక్తిహీనుని ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును. ఎవరి శాపం వస్తుంది? యెహోవా శాపం వస్తుంది. నీ మెడలో శిలువ ఉండొచ్చా? నీ ఇంటి బీరువాల్లో పలు రకాల తర్జుమాలున్న బైబిళ్ళు ఉండొచ్చు. బైబిల్ ఉన్నంత మాత్రాన్న, నీ మెడలో శిలువ ఉన్నంత మాత్రాన్న, నువ్వు శిలువను పచ్చబొట్టుగా పొడిపించుకున్నంత మాత్రాన్న ఆశీర్వాదం వస్తుందని ఎక్కడ రుజువులు లేవో. భక్తిహీనుని యొక్క గృహము మీదకి శాపం వస్తుందని యెహోవా దేవుడు చెబుతా ఉన్నాడు. ఏంటి భక్తిహీనత? ఏంటి దుష్టత్వం? ఏంటి వికెడ్నెస్? యెహోవా దేవుని యొక్క నియమములు పాటించకుండా ఉండడమే. ఎగ్జాంపుల్ ఇస్తా. దేవుడు మొదట్లోనే శాపం పెట్టి విడిచిపెట్టాడు ఆదాముని. ఆదామా, నీ వలన భూమి శపించబడుతుంది. ఇప్పుడు వరకు పవిత్రంగానే ఉంది.
ఇప్పుడు వరకు ఆశీర్వాదంగానే ఉంది, ఇప్పుడు వరకు పరిశుద్ధంగానే ఉంది. కానీ ఇప్పటి నుండి ముళ్ళ తుప్పలు, గుచ్చ పొదలు, శాపం, నీవు చెమట ఊడ్చి నువ్వు పంట తినాలి, ఇదేనయ్యా నీకు శాపం. అవ్వమా, నువ్వేదో సర్పం మీద నెట్టుతున్నావు కానీ మహాశ్రమను అనుభవించి నువ్వు పిల్లల్ని కంటావమ్మా, వేదన బాధ అని చెప్పి పరోక్షంగా భార్య భర్తలను ఇద్దరును యెహోవా దేవుడు శపించాడు. ఎందుకో తెలుసా? అవిధేయత వలన. ఆ మాటకు వస్తే ఆదాము యొక్క అవిధేయత వలన ప్రతి మానవునిలోనికి రక్షణ పొందని వారికి శాపం ప్రవహిస్తానే ఉంటుంది, ప్రతి ఇంటికి వస్తానే ఉంటుంది. నువ్వు క్రైస్తవుడు అయినా కాకపోయినా, నువ్వు ప్రభు బిడ్డవైనా కాకపోయినా, ఆదాము వలన ఆ రక్తం ఎవరిలో ప్రవహిస్తూ ఉందో ప్రతి వారిలో, రిగార్డ్లెస్ ఆఫ్ రిలిజన్, రిగార్డ్లెస్ ఆఫ్ caste, regardless of creed, regardless of education, whoever has the seed, whoever has the blood of Adam is a cursed fellow. ఆదాము రక్తము ఎవడిలో ఉన్నదో వాడు శపితమైన వ్యక్తి, శపితమైన వ్యక్తి. భక్తిహీనుని యొక్క ఇంటి మీదకి శాపం వస్తుంది. ఆదామును బట్టి భూమి శపించబడింది. వినండి, తండ్రి ద్రాక్ష పళ్ళు తింటే ఎవరికి పులుస్తాయంట? పిల్లలకి పళ్ళు పులుస్తాయట. తాతలు ముత్తాతలు చేసిన దుష్ట కార్యాలకు ఫలితము అనుభవించే కుమారులు కుమార్తెలు మును మనవుళ్ళు మనకు తెలుసు. శాపం మనుషులు పెట్టేది కాదో, దెయ్యం తీసుకొచ్చేది కాదో, మన దుష్ట క్రియల వలన, మన భక్తిహీనత వలన, మన అవిధేయత వలన శాపాన్ని తీసుకొస్తున్నాం. దేవుని బిడ్డ ఇక్కడ అంటున్నాడు, భక్తిహీనుని ఇంటి మీదకి ఏమొస్తుందట? శాపము వచ్చును. ఆ తర్వాత నీతిమంతుల నివాస స్థలము. వెంటనే చెప్తున్నాడు దేవుడు, భక్తిహీనుని గురించి చెప్పి విడిచిపెట్టలేదు, వెంటనే చెప్తున్నాడు నీతిమంతుని నివాసం ఉన్నది, ఆయన ఆశీర్వదించును. అది ఆశీర్వదించబడే ఉంటుంది. వెంటనే అక్కడ డిఫరెన్స్ చూపిస్తా ఉన్నాడు. భక్తిహీనుని యొక్క గుడారం, నీతిమంతుని యొక్క గుడారం. ఇల్లు విను, నీ భూమి నీ యొక్క కుటుంబం. ఆ సంగతి మర్చిపోకు. దేవుడు 4 రకాలైన భూములను గురించి సువార్తల్లో మాట్లాడాడు. విను, నీ కుటుంబము నీ భూమి. నాకేంటండి జాండ్ పొలం కూడా లేదండి, ఒక్క కుంచుడు పొలం కూడా లేదమ్మా, నాకు కనీసం సెంటున్నర గవర్నమెంట్ ఇచ్చేవాళ్ళు అయినా లేదమ్మా నాకు అని అంటాం కొంతమంది. వినా, దేవుడు నీకు ఇచ్చిన బ్రహ్మాండమైన అమూల్యమైన ఆస్తి ఏంటో తెలుసా? నీ భార్య కాదు, నీ భర్త కాదు, నీ కడుపున పుట్టిన బిడ్డలు. ఎందుకన్నానా వీళ్ళని అనుకుంటారు. పొద్దున్నే లేచి శాపనార్థాలు పెడతారు. యారా చచ్చినోడా, అది నిజంగా చచ్చిపోతే నువ్వు అన్నా వెంటనే ఏం చేస్తావు? వెంటనే గాడిదా అని తిడతా ఉంటాడు. మరి గాడిదకి పుడితే గాడిద కాకుండా ఏమవుతాడు? శాపనార్థాలు పెట్టే తల్లిదండ్రుల్లో వినండి, మీ నోటితో మీ పిల్లలను ఏమని ఆశీర్వదిస్తారో, ఏమని శపిస్తారో అదే జరుగుతుంది వాళ్ళ యొక్క భవిష్యత్తులో. ఎందుకో తెలుసా? దేవుడు మీకు అప్పగించిన భూమి అది. వరి ధాన్యపు గింజలేస్తే బియ్యం దొరుకుతాయి కొంతకాలానికి, అవునా? ధాన్యం వస్తుంది. కొబ్బరి కాయలు నాటితే ఏమొస్తాయి? కొబ్బరికాయలు వస్తాయి. బంగినపల్లి మామిడికాయ విత్తనాలు నాటితే ఏమొస్తాయి? నీ పిల్లలను నీ నోటితో ఏమని రోజు వర్ణిస్తావో నువ్వేనా, దేవుని మాట వ్యర్థంగా పోదాం. చివరికి వారి భవిష్యత్తు అలాగే ఉంటుంది. చివరికి వారి భవిష్యత్తు అలాగే ఉంటుంది. గ్యారంటీగా చెప్తున్నాను, బైబిల్ చెప్పే సత్యం. దుష్టత్వము వలన భక్తిహీనుని యొక్క కుటుంబం నివాసం చెడిపోతా ఉంది. భక్తిహీనత, యెహోవాకు స్థలం ఇవ్వకపోవడం, దేవుని యందు భయభక్తులు లేకపోవడం, రక్తం చిందించడం, దోషాలు చేయడం, అతిక్రమాలు చేయడం, ఇతరులకు హాని చేయడం, భయంకరమైన దుర్మార్గపు కార్యాలు చేయడం, దుష్టత్వం. రెండో విధంగా శాపం వేస్తే ఇది కాస్త మీకు నొప్పి కలిగించవచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా దేవుడే అంటున్నాడు ఏమని? మీరు దొంగతనము చేస్తున్నారు గనక మీకు శాపం వస్తుంది అంటాడు. మలాకి గ్రంథానికి రండి, 3వ అధ్యాయం 9వ వచనం.
ఈ జనులందరూ నా యంద దొంగిలించునే ఉన్నారు, ఆ. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. సింపుల్ గా చెప్పాడు అక్కడ. శాపం ఎలా వస్తుందంటే, దేవుని సన్నిధిలో వినండి, ఆయనకు చెందవలసిన భాగాన్ని ఆయనకు ఇవ్వకుండగా ఉంచుకుంటే అది శాపాన్ని తీసుకుని వస్తుంది. చాలా జాగ్రత్తగా క్రైస్తవ విశ్వాసులు వినాలి. ఈ రెండవది క్రైస్తవ విశ్వాసులకు తగిలే శాపం. ఏంటి ఈ శాపం అంటే, పాపము చేసినందువల్ల కాదు, దుష్ట క్రియలు చేసినందువల్ల కాదు, చెడు పనులు చేసినందువల్ల కాదు, బట్ ఫర్ వన్ రీజన్ యు ఆర్ కర్స్డ్. ఎందుకు శాపమో తెలుసా? దేవునిదంట దేవునికి ఇవ్వకుండగా దొంగిలించినందువల్ల శాపం పెడుతున్నాడంట. నేను కాదో, మీ ఆస్తి నాకు వద్దో, మీ బంగారం నాకు వద్దో, మీ వెండి నాకు వద్దో, మీ చందాలు నేను తినడం లేదో. వినండి, దేవుని యొక్క మాట చెబుతా ఉన్నాను. దేవుడు అంటున్నాడు, రెండవదిగా శాపం ఎందుకు నా బిడ్డలు మీదికి, నా ప్రజల మీదికంటే, నా సన్నిధిలో నాకు చెందవలసినది వారు దొంగిలిస్తా ఉన్నారు. దేవుడు అంటున్నాడు, కొంతమంది నా ప్రజలే కానీ వాళ్ళు దొంగతనాలు చేస్తూ ఉన్నారు. నా సన్నిధిలో నాకు చెందవలసిన భాగం వారు దొంగిలిస్తూ ఉన్నారు. దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? దశమ భాగాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి ఇవ్వవలసిన అర్పణలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 90% నువ్వు ఉంచుకుని నీ కష్టార్జితంలో దేవునికి 10% ఇవ్వమని దేవుడు చెప్తే, 10 రూపాయలు ఇచ్చినప్పుడు నీకు రూపాయి ఇవ్వడం చాలా తేలిక. రూపాయి ఇచ్చినప్పుడు 10 పైసలు ఇవ్వడం చాలా తేలిక. 100 రూపాయలు ఇచ్చినప్పుడు 10 రూపాయలు ఇవ్వడం తేలిక. అలా పెంచుకుంటూ పోతే దేవునికి 1000 లక్షలు ఇవ్వడం చాలా భారముగా మనుష్యులకు ఎంచుతూ ఉంటారు. అయ్య బాబోయ్ ఎంత ఇచ్చేయడమే, అయ్య బాబోయ్ ఎంత ఇచ్చేయడమే, సభలకు ఏదన్నా స్పెషల్ కానుక ఇస్తే మంచిదే. దేవుడు అంటున్నాడు, దశమ భాగము నా మందిరములోనికి తేడం లేదు కనుకనే శాపం. ఎందుకు మీ పంటలు పండడం లేదు? ఎందుకు అభివృద్ధి లేదు? ఎందుకు వ్యాపారం సాఫీగా సాగడం లేదు? ఎందుకు రోగాలు వస్తున్నాయి? ఎందుకు తెగుళ్ళు వస్తున్నాయి? తెగుళ్ళు, రోగాలు అకాల మరణాలే కాదు, నిష్కారణమైన రోగాలే కాదు. ఎందుకు జబ్బులు వస్తున్నాయి? ఎలాంటి జబ్బులు వస్తున్నాయి? చూడండి, యోవేలు గ్రంథానికి రండి, 1వ అధ్యాయంలో చూడండి. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి, వారు తమ బిడ్డలను ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియజేయుదురు. గొంగలి పురుగులు విడిచిన దానిని, గొంగలి పురుగు విడిచిన దానిని, మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని, మిడతలు విడిచిన దానిని, పసర పురుగులు తినివేసి, పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని, పసర పురుగులు విడిచిన దానిని, చీడ పురుగులు తినివేసి ఉన్నవి, చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ఈ అనుభవం ఎవరికైనా ఉందా? ఎక్కడికి వెళ్ళినా లేమి, ఎక్కడికి వెళ్ళినా రోగం, ఎక్కడికి వెళ్ళినా అశాంతి, ఎక్కడికి వెళ్ళినా రోగాలు, బాధలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎక్కడికి వెళ్ళినా భయంకరమైన ఎదురు దెబ్బలు తగులుతున్న అనుభవం ఎప్పుడైనా ఉందా నీకు? బాప్తిసం తీసుకున్నానండి, ప్రభు బలలో పాల్గొంటున్నానండి, దేవుని వాక్యం చదువుతున్నానండి, చాలాసార్లు బైబిల్ పూర్తి చేశానండి, ఈ కీర్తన తెలుసండి, ఆ కీర్తన తెలుసండి, క్వైర్లో ఉన్నానండి, ఆర్కెస్ట్రాలో ఉన్నానండి, వీధి కూటాల్లో ఉన్నానండి, ఏర్పాట్లలో ఉన్నానండి. మంచిదే. ఎందుకు ఆశీర్వాదము లేదు? ఎందుకు దీవెన లేదు? ఎందుకు అభివృద్ధి లేదు? ఎందుకు ఫలభరితమైన జీవితం లేదు? ఎందుకు ఫలించుట లేదు? నీ పిల్లలు ఎందుకు ఫలించుట లేదు? నీ వ్యాపారం ఎందుకు ఫలించుట లేదో? నీ కుటుంబంలో అభివృద్ధి ఎందుకు రాదు? 25 సంవత్సరాలు వచ్చేస్తాయి, 30 సంవత్సరాలు వచ్చేస్తాయి, పిల్లలకి పెళ్ళిళ్ళు కావు. ఒకసారి 4 అక్కా చెల్లెళ్ళు వరుసగా సంతకాలు పెట్టి ఉత్తరం రాశారు నాకు. ఎంత కాలం అయిపోయినా పెళ్లి సంబంధాలు రావడం లేదు. చదువు లేదా? పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు వాళ్ళందరూ, ఎంఏలు, ఎంఎస్సీలు, పిహెచ్డీలు చేశారు, అయినా వాళ్ళకి పెళ్ళిళ్ళు అవడం లేదు. క్రైస్తవులే, క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టారు, క్రైస్తవ సహవాసంలో ఉన్నారు, ఎందుకు పెళ్ళిళ్ళు కావడం లేదో? తరతరాలుగా వస్తున్న శాపాలు కొన్ని ఉంటాయి. ఆ శాపమునకు విరుగుడు కలవాలంటే, ఆ శాపం పోవాలంటే, ఆ బాధ పోవాలంటే,
ఆ చెడుగు పోవాలంటే, ఆ దరిద్రత పోవాలంటే నీ ఒక పని చేయాలా. దుష్టత్వము నీలో ఉండకూడదు. రెండవది, యెహోవా సన్నిధికి వచ్చినప్పుడు ఆయనకు చెందవలసినది ఆయన సన్నిధిలో, ఆయన దేవాలయములో, ఆయన పరిశుద్ధ మందిరములో ఆయనకు నీవు చెల్లించాలి. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. మా పరమ తండ్రి, ఇదిగో దైవజనుడైన ఎలీషా షునేమీయురాలు ఇంటికి వెళ్ళి చచ్చిన బిడ్డ దగ్గర ప్రార్థన చేసి, ఆయన ప్రార్థించినప్పుడు ఆయన దగ్గర తల్లి లేదు, గెహజీ లేడు, చచ్చిన బిడ్డ. అలాగనే ఎలీషా నీకు మొర్రపెట్టి ఆ బిడ్డ మీద పొడువుగా చాచి పడుకొనగా ఆ బిడ్డను లేపిన దేవా, ఇదిగో చచ్చిన స్థితిలో ఉన్న, మృతతుల్యమైన స్థితిలో ఉన్న అనేక మంది బిడ్డలను బ్రతికించడానికి మా కొరకు యేసుక్రీస్తును పంపించావు, మమ్మను బ్రతికించావు. ఆత్మీయ స్థితిలో మరణాన్ని, శాపాన్ని దూరం చేసి ప్రకృతిలో శరీర సంబంధంగా అబ్రహాముకిచ్చే ఆశీర్వాదాలు, అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, అన్ని విషయాల్లో ఆశీర్వదించాడన్న రీతిగా ఇదిగో నీ బిడ్డలను ఆశీర్వదించబోతున్నందుకు నీకు మహిమ, నీకు స్తోత్రం, నీకు ఘనత యుగ యుగాలు నీకు చెల్లునుగాక. ఈ రోజు నుండి వారి హృదయాల్లో, వారి శరీరాల్లో రోగం కానీ, భారం కానీ, శాపం కానీ, తెగులు కానీ, వారి ఇంట కానీ, వారి యొక్క పొలములో కానీ, వారి బిడ్డల్లో కానీ ఎక్కడ శాపముండుటకు వీలు లేదు. యేసు నామమున వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దీవించండి, దీర్ఘాయుష్యు దయచేయండి, ఫలభరితమైన జీవితం దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెనలు బిడలారా నిరంతరము మీకు తోడయ్యుండును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు మమ్మను సంప్రదించండి. Our phone numbers are 9440272335 and 99590479993 and 0883246248. May God richly bless you. దీవెనా దీవెనా యేసయ్య దీవెనా అక్షయమైన ఆత్మీయ దీవెనా విశ్వమంతటా వెదజల్లే వినుమా ప్రియజనమా విశ్వసించుమా నీకు గొప్ప దీవెన